హాయ్ అండి. అందరికీ చాలా ఇష్టం అనుకుంటా నాన్ వెజ్ కదా! అందులో ఈరోజు ఆంధ్ర స్టైల్ స్పైసీ ఫ్రాన్స్ పికిల్ అండి. మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం? అంటే ఎక్కువ రోజులు తినొచ్చు కదా పికిల్ అయితే. అలా. ఫస్ట్ ఫ్రాన్స్‌ని మంచిగా క్లీన్ చేసుకొని అవి ఒక బౌల్‌లో వేసుకొని మంచిగా అవి ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఏం వేయకుండానే. మంచిగా వాటర్ మొత్తం వచ్చేసిద్ది అందులో. వాటర్ వచ్చేసాక అప్పుడు అదే ప్యాన్‌లో నేనైతే వేసుకున్నాను. మీ ఇష్టం అది సపరేట్‌గా అయినా తీసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా అది కూడా ఫ్రై మంచి కలర్ రావాలంటే మంచి అరోమా వస్తూ ఉంటది. అరోమాకైతే తిన్నోళ్ళు కూడా అంత అట్రాక్ట్ చేసిద్దన్నమాట. నన్నైతే బాగా అట్రాక్ట్ చేసింది. బట్ నేను నాన్ వెజ్ తినను అంతగా ఫ్రాన్స్‌ని. అలానే కొంచెం పసుపు బాగా ఫ్రై అయ్యాక సాల్ట్, కారం కొంచెం మీ ఇంట్లో ఉంటే మసాలా వేసుకోండి గరం మసాలా. నేనైతే అంత నాకెందుకో వేయాలనిపించలేదు. నేను వేయలేదండి గరం మసాలా. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్‌గా ఉందంట. నేను టేస్ట్ చేయలేదు. మా అమ్మ వాళ్ళు టేస్ట్ చేశారు. బాగుందని చెప్పారు. వేడి వేడి అన్నంలో అల్లా ప్రాన్స్ పికిల్ తిని సూపర్ అంటే. అండ్ లాస్ట్‌లో చల్లగా అయ్యాక కొంచెం నిమ్మకాయ పిండుకోండి. అది స్కిప్ అయింది ఏమనుకోకండి. ఇంకా సూపర్ యమ్మీగా ఉంటుంది ప్రాన్స్ పికిల్. ఈ స్టైల్లో చేసుకోండి మీరు కూడా.